కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెలు ఆమెనే పబ్లిసిటీ చేస్తుంది. నేను సొంత పార్టీ పెట్టుకుంటున్నా అంటే నీ పార్టీ విలువ పోయినట్టే కదా. నీ కుటుంబంలో ఉన్న కొట్లాట బయట ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుంది? మీ చెల్లెలను ఓకే చేసుకొని మొదలు ప్రజలు ఓకే సంగతి వేరేనా బాబు. మీ సొంత చెల్లెలే మీకు ఎదురు తిరిగిందంటే మీరు ఎన్ని తప్పులు చేసిరో ఆమెనే అంటుంది నాకే అన్యాయం జరిగింది అన్నప్పుడు సొంత చెల్లెల్ని అన్యాయం చేసినట్టు మిగతా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మా చెల్లెల అక్కలకు మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. సొంత చెల్లెలకే మోసం చేసిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు పోయి ఓటర్ల దగ్గర పోయి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అరే మీకు బియ్యం ఏమో రావు, సన్న బియ్యం పోతుంది, మీకు 2 బెడ్రూమ్ రాదు, మీకు ఉద్యోగాలు రావు. ఏమిటిది? మీరేం చేస్తారో అది చెప్తలేరు. మీ కుటుంబంలోనే పంచాయతీ బయటకు వచ్చింది. మీ చెల్లెలే ఓపెన్ గా మాకంటే ఎక్కువ తిడుతుంది మిమ్మల్ని. ఆడ కంట్రోల్ చేసుకోండి బాబు. ప్రజలకు కాదు, ప్రజలు తెలుసుకున్నారు. ఎట్లనన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు. దానికి కూడా నేను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం చెప్పినాం. ముఖ్యమంత్రి గారు అందరికి ఇవ్వలేరు. ఒక్కొక్క ఇంట్లో 5 మహిళలు ఒక్క కొడుకు ఉంటాడు. మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి 5గురికి ఇవ్వలేవు. నువ్వు ఇంటికి ఒక్కటిగా నీమంటే తప్పనిసరిగా రేపు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక తప్ప ఇంటికి ఒక్కరికి ఇస్తారు. తప్పక మాట ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అది నిలబెట్టుకుంటాం. అది ఇస్తాను తప్పనిసరిగా ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నమే కాదు, ఇచ్చి తీరుతాం. ఇంటికి ఒక 2500 ఇస్తాం. అదేవిధంగా కొందరికి పెన్షన్లు రాలేవు, వాళ్ళకు కూడా మేము పెన్షన్లు కూడా ఇవ్వడానికి పూర్తి సాగు. ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఏది అప్పు చేసిపోయినారు మాకేం తెలుసురా భయ్. అదేవిధంగా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కూలిపోతున్నాయి. దాని సంగతి చెప్పకుండా కేవలం మీడియాలో ఏదో అబద్ధాలు చెప్పేసి రాయించుకొని సర్వే జరిగింది. ప్రజలంతా వ్యతిరేకం ఉన్నారు. బీఆర్ఎస్ కానీ ఆయన చెప్తాడు. ఇక ఆయన కిషన్ రెడ్డి దేశంలో ఆయన మంత్రి, ఇక ఆయన ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. ప్రజలు అంత అమాయకులు ఏం గారు. గతంలో 40 ఏళ్ల క్రితం అంటే టీవీ లేవు, సెల్ ఫోన్లు లేవు, పత్రికలు లేవు. అప్పుడు నమ్మినరా. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. ఎవడేం మాట్లాడుతుండో తెలుస్తుంది, ఎవడు అబద్ధాలు చెప్తుండో తెలుస్తుంది. కనుక ఈ అబద్ధాలు మానుకొని మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆ ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంటే సంతోషపడతాం. అంతేగాని అబద్ధాలు చెప్పేసి ఇది రాదు, మీకు ఇవ్వకుంటే బియ్యం ఎగురగొడతాం, మీకు ఇస్తే 2 బెడ్రూమ్ రాదు, మీ ఇల్లు కూలగొడతారు. ఎందుకు కూలగొడతాం? కూలగొట్టినటువంటి మూసి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదే రంగనాథ్ చెప్పాడు వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తామని. ఎక్కడనైతే అన్యాయంగా ప్రభుత్వ భూములు కాదు, కోట్ల రూపాయల విలువలు మీరు కబ్జా చేసిర్రు. దాని ఎందుకు చెప్పారు? మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కూడా తీసేసుకున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఏదైతే దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ రోజులలో, ఆ భూములు కూడా తీసేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం. హైదరాబాద్ నంబర్ 1 సిటీ అవుతుంది. దీంతో పాటు ఎన్నో ఇండస్ట్రీ వాళ్ళు ఇవాళ గతంలో పూనా ఉండే, గతంలో బెంగళూరు ఉండే, ఇవాళ అందరు మన దగ్గరికి వస్తున్నారు. ఆఖరికి స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. యువకులందరూ ఎక్కువ సంఖ్యలో ఏది 40% ఉన్న యువకులు అందరూ ఏది 18 నుంచి 25 ఉన్న యువకులందరూ తప్పనిసరిగా కాంగ్రెస్కే ఓటేస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి. ఇవాళ ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి వస్తున్నారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మన దగ్గరకు వస్తున్నారు. నిన్నటిదాకా మీరు ఏమన్నారు? రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఏడ పడిపోయిందిరా బాబు? 1 ఎకరం యాక్షన్ పెడితే 100 కోట్లకు పోతున్నది. అంటే ఎందుకు? డెవలప్మెంట్ అవుతుంది, ఈడ చెయ్యాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ 1 అవుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ బీసీ అన్నాడు, ఇంతవరకు ఒక పని చేయలే. అదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనమడుగా ఏది కులగన జరపాలన్నాడు, జరిపిండు. జిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే దానికి కూడా కోర్టులు అడ్డం పడుతున్నాయి. కనుక తప్పనిసరిగా అందరం కలుగుతాం. ఇవాళ అన్ని పార్టీలలో స్పీచ్లు ఇవ్వడం కాదురా బాబు. బీసీ మీటింగ్లలో వస్తున్నారు. బయటకు పోయినాక వాళ్ళు
ఆలోచనలో మార్పు వస్తుంది. మీటింగ్లో చక్కగా మాట్లాడుతున్నారు. కానీ